నమస్తే ఫ్రెండ్స్. నేను మీ డాక్టర్ కాంచన లక్ష్మి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఆర్ హెర్బ్స్ ఆయుర్వేద క్లినిక్ పంజగుట్ట. అయితే ఈరోజు కొంతమంది పేషెంట్స్ అడిగిన ఒక డౌట్‌ని క్లారిఫై చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. చాలామంది పేషెంట్స్ ఈ సోరియాసిస్ కండిషన్‌లో రోటీ ఆర్ చపాతీ తినొచ్చా? తినడం వల్ల సోరియాసిస్ ఏమైనా పెరుగుతుందా అనే డౌట్ జనరల్‌గా ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉంటారు. మనము రోటీ ఆర్ చపాతీ ఇక్కడ ఉండే కండిషన్స్‌లో జనరల్‌గా అందరూ కూడా వీట్‌తో తయారు చేసుకోవడం అనేది చూస్తూ ఉన్నాం. అయితే వీట్ అనేది గ్లూటెన్ ఉండే కంటెంట్ కాబట్టి ఎవరికైతే గ్లూటెన్ పడదో వాళ్ళు ఎక్కువగా ఈ వీట్ బేస్డ్ తీసుకోవడం వల్ల వాళ్ళలో సోరియాసిస్ ఫ్లేర్ అప్స్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉన్నాం. అయితే అంటే లైక్ కండిషన్ ఇప్పుడు సీలియాక్ డిసీజ్ లాంటి డిసీజెస్ ఉన్నాయి. ఇంటెస్టైన్స్‌కి సంబంధించి ఇతరత్ర ఇమ్యూన్ సిస్టమ్‌కి సంబంధించిన డిసీజెస్ ఉండే వాళ్ళలో మాత్రమే ఈ ఫ్లేర్ అప్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎవరైతే ఈ గ్లూటెన్ పడ పడే వాళ్ళుంటారో అంటే గ్లూటెన్ తిన్నా ఎటువంటి ఇబ్బంది లేని వాళ్ళుంటారో వాళ్ళకి మాత్రం ఈ వీట్‌కి కానివ్వండి, సోరియాసిస్‌కి ఎటువంటి లింక్ అనేది నేను అబ్జర్వ్ చేయలేదు. నా పేషెంట్స్ జనరల్‌గా వచ్చేటువంటి పేషెంట్స్‌ని నేను అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళు చపాతీ గాని వీట్‌కి సంబంధించిన రోటీ గాని తిన్నప్పుడు సోరియాసిస్ అనేది తగ్గడం గాని, ఫ్లేర్ అప్ కానీ ఎటువంటి రిలేషన్ అనేది నేను గమనించలేదు. కొంతమంది ఎవరైతే గ్లూటెన్ పడని వాళ్ళుంటారో వాళ్ళు ఆపితే మాత్రం ఇనీషియల్‌గా వాళ్ళకి బాగా సోరియాసిస్ తగ్గినట్టు అనిపించినప్పటికిని మళ్ళీ కొంతమందిలో ఫ్లేర్ అప్స్ అనేవి చూస్తూ ఉన్నాం. సో, సోరియాసిస్ పేషెంట్స్ ఎవరైనా గానివ్వండి, వాళ్ళకు స్వతహాగా గ్లూటెన్ పడదు లేదా వీట్ పడదు అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క వీట్‌ని ఆపొచ్చు. మిగిలిన వాళ్ళు నిరభ్యంతరంగా ఈ వీట్స్, రోటీ ఆర్ చపాతీ లాంటివి తీసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది అనేది సోరియాసిస్‌లో ఉండదు. మీకు గనక మా వీడియో నచ్చినట్టయితే తప్పక మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సోరియాటిక్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ డౌట్స్ క్లియర్ జేయడానికి మా వీడియోని వాళ్ళకు తప్పక షేర్ చేయండి. సోరియాసిస్ గురించిన మీకు ఇతరత్ర డౌట్స్ ఉంటే తప్పక మా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ.